బీటెక్ విద్యార్థినికి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉదయ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న టీ తాగేందుకు తన క్లాస్మేట్ అయిన యువతిని కార్లో దిల్సుఖ్ నగర్కు తీసుకువెళ్లారు ఉదయ్. తిరుగు ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసి బీడీఎల్ రోడ్డులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ యువతితో బలవంతంగా మద్యం తాగించిన ఉదయ్ ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధిత యువతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉదయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మనకు 15/5/2026 15వ తేదీన ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఉదయ్ అని ఒక అక్యూజ్డ్, వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయి ఉదయ్, బాధితురాలు ఉదయ్ అనే వాళ్ళు ఇద్దరు కూడా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇబ్రహీంపట్నం ఏరియాలో 3rd ఇయర్ చదువుతున్నారు. వీళ్ళిద్దరూ గత కాలంగా కొంతగా స్నేహం కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇద్దరు కూడా వీళ్ళు బయట రూమ్ తీసుకొని ఉంటున్నారు, ఆ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సేమ్ టైం పీజీ హాస్టల్స్లో రూమ్ తీసుకొని డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటారు ఇద్దరు. సో ఇతను ఆ అమ్మాయికి కాల్ చేసి మనం దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళేసి టీ తాగొద్దామని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయిని తను పిక్ చేసుకొని తన హాస్టల్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు టీ తాగిన తర్వాత రిటర్న్ జర్నీలో ఒక చోట ఆపి ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తర్వాత లీజర్గా వాళ్ళు బీడీఎల్ రోడ్లోకి వెళ్ళి అక్కడ కార్ ఆపి ఆ అమ్మాయితో బలవంతంగా మద్యం ఆ అమ్మాయికి తాపించి అక్కడి నుంచి మళ్ళా డిలే నైట్ అయిపోయింది, అరౌండ్ 11 o'clock అయిపోయింది. ఇతను ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడే పనుకుందామని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఇతను సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది, బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. దాని తర్వాత మార్నింగ్ అమ్మాయి లేచిన తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేసి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 15th మార్నింగ్ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ రిమాండ్ కూడా, జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో దీంతో విద్యార్థులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఎస్పెషల్లీ మనకు ఇబ్రహీంపట్నం ఏరియాలో చాలా కాలేజెస్ ఉన్నాయి, దాదాపు 7-8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ కాలేజెస్లో కూడా చాలా మంది వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కానీ చాలా బయట పీజీ సెంటర్స్, హాస్టల్స్ ప్రైవేట్గా నడుపుతున్నారు. సో ఇక్కడ విద్యార్థులు కూడా మీరు అందరూ కూడా చదువుకునేదానికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇట్లా అమ్మాయిలు బయటికి తీసుకెళ్ళడం కానీ మీకు స్నేహం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు లిక్కర్ తాగడం అట్లాంటి చేయడం వల్ల మీ మీద కేసెస్ అవుతాయి అండ్ మీ ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది కంప్లీట్గా. సో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక బాధ్యతతో ఉండాలి. ఇక్కడ హాస్టల్స్లో మీ పేరెంట్స్ ఇక్కడ ఇచ్చారంటే మీరు అందరూ మేజర్స్, సో తర్వాత ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది విద్యార్థులందరూ కూడా. సో ఏది చేస్తే క్రైమ్ అనేది మీ అందరికి తెలియాలి. సో స్లైట్ ఏదైతే మీకు బార్డర్స్ క్రాస్ అవ్వకుండా మీరందరూ కూడా మంచిగా ప్రవర్తించి మంచిగా చదువుకోవాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు